ఆ క్రెడిట్. లక్కీ అన్నమాట నేను. ఎగ్జాక్ట్లీ. అంటే ఆల్మోస్ట్ నవంబర్ నుండి చాలా ఫాలో ఎక్కడ విన్నా కూడా నీ సాంగ్ కంప్లీట్ గా. అవును. ఓ పిల్లగా వెంకటేష్, ఓ పిల్లగా వెంకటేష్. చాలా అంటే 200 crores క్రాస్ అయిపోయింది, 200 millions క్రాస్ అయిపోయింది కదా. ఎలా స్టిల్ ఇంకా డేకి 1 million వస్తూనే ఉంది. వరల్డ్ వైడ్ వెళ్ళిపోయినట్టుంది కదా. అవును, ఇప్పుడు వెళ్ళిపోయింది వరల్డ్ వైడ్, అయితే ఇంకా వస్తూనే ఉంది. అంటే మన తెలుగు సాంగ్ కి వేరే వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ డాన్స్ చేయడం పక్కన పెడితే, అంటే ఎక్కడో ఉన్న యుఎస్ లో వాళ్ళు అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఆ సాంగ్స్ కి డాన్స్ చేయడము, రీల్స్ పోస్ట్ చేయడము, ఆ సాంగ్ ని పాడుతూ నీ స్టెప్స్ ని అక్కడ కూడా చేయడము చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అవును, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ అయింది సాంగ్ రిలీజ్ అయ్యి? సాంగ్ రిలీజ్ అయ్యి మేబీ కరెక్ట్ సమ్మర్ అయిపోయిన టైంలో, ఆగస్ట్ ఇట్లా టైం. ఆల్మోస్ట్ ఇప్పుడు 1 year కి వస్తుంది కావచ్చు కదా. ఇయర్లీ 1 year కి కూడా, అంటే ఆల్మోస్ట్ 1 year కి రీచ్ అవుతుంది కాబట్టి ఇంకా స్టిల్ ఆ సక్సెస్ కంటిన్యూ అవుతూనే ఉంది. కంటిన్యూ అవుతాయి. నార్మల్ గా హీరోయిన్ అయినా సరే ఎవరైనా సరే సక్సెస్ ని అంటే కొన్ని మంత్స్ ఎంజాయ్ చేస్తాం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనే దానిపైన ఉంటాం కానీ బట్ నీ సాంగ్ మాత్రం కంటిన్యూ సక్సెస్ లోనే ఉంది. అవును, ఇది ఇంకా ఓల్డ్ అయ్యే కొద్దీ అంత సక్సెస్ ని తెస్తుంది. ఎస్. సో పబ్లిక్ నుండి, ఫ్యామిలీ నుండి, రిలేటివ్స్ నుండి ఎలా అనిపిస్తుంది వాళ్ళు చెప్పే మాటలు? అంటే కంగ్రాచులేషన్స్ చెప్పడం కానీ. అంటే పబ్లిక్ నుంచి అయితే రిసీవ్ చేసుకునే విధానం చాలా నచ్చింది. ఎందుకంటే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తే అది ఎంత పద్ధతిగా ఉన్నా కొంతమంది ఉంటారు అందులో నుంచి ఏదో ఒక నెగిటివ్ వెతకాలని. అంటే ఇంకా సోషల్ మీడియా అంటేనే అది కదా. ఎంత మంచి కంటెంట్ మనం ఇచ్చినా అందులో ఏదో ఒకటి వెతికి ఏదో ఒక లోడ్ తీస్తారు, ఇట్లా అట్లా అని. కాకపోతే అట్లాంటి నెగిటివ్ పీపుల్ కూడా పాజిటివ్గా కమెంట్స్, అట్లాంటి వాళ్ళ నుంచి కూడా పాజిటివ్ రావడం నాకు చాలా నచ్చింది. పబ్లిక్ నుంచి తక్కువ మంది కదా వస్తుంది అనమాట. అవును, అంటే నార్మల్ గా మనం పద్ధతిగా సాంగ్ చేసినా కూడా ప్రీవియస్ వర్క్స్ ఉంటాయి కదా, వర్క్స్ కానీ రీల్స్ కానీ వాటి వల్ల అయ్యి ఉండొచ్చు. కంపల్సరీ మనకు ఎంత పాజిటివ్ చేసినా ఆ నెగటివిటీ అనేది పోదు, అసలు కంటిన్యూ అవుతుంది. కానీ కొంతమందికి పిలవడము, దగ్గర తీసుకోవడము అంతా కూడా ఒక పద్ధతి. అంటే మన అమ్మాయి అలా రీచ్ చేసుకుంటారు అందరు కూడా, అలా బాగుంటది కదా. ఇప్పుడు తెలంగాణ నేను ఏ మూలకి పోయినా మన అమ్మాయి, మన ఫోక్ లో అంతా హిట్ వచ్చింది అట్లా రిసీవ్ చేసుకుంటారు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా మంచిగా బాగుంది. అరే అంత హిట్ కొట్టినవా, మా అమ్మాయినా ఇంత హిట్ కొట్టింది అన్నట్టు అంతా చాలా బాగుంది. ఫ్రెండ్స్ అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ కదా. అంటే ఫ్రెండ్స్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు నాకు షూట్లో నాకు ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో అండ్ సమ్ టైమ్స్ కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లె వాళ్ళతో ఇట్లా సిబ్లింగ్స్తో మాట్లాడించడం బాగా అనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి అమ్మ నువ్వేనా సాంగ్ మేము డైలీ చూస్తాం ఇట్లాంటి రిసీవ్ చేసుకుంటా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది నేను ఏదో 1-2 months రిసీవ్ చేసుకొని ఆగిపోలేదు. రిలీజ్ అయిన కాడ నుంచి ఈ రోజు వరకు ఇంకా నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. చాలా ఈ మూమెంట్ అయితే నేను మాటల్లో చెప్పలేను, అంత ఎంజాయ్ చేస్తాను ఈ మూమెంట్. ఓకే, మా హిట్ టీవీ తరపు నుండి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో పూజ ఎక్కడ నుండి ప్రాపర్ అదంతా ఎక్కడ మీది? భద్రాద్రి కొత్తగూడెం. ఓకే, భద్రాద్రి కొత్తగూడెం. ఇప్పుడు స్టేయింగ్ హైదరాబాద్? రెసిడెన్స్ హైదరాబాదే. ఓకే, అంటే నీ షూటింగ్స్ కోసం అని చెప్పేసి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారా లేదంటే? ఓన్లీ షూటింగ్ కోసం అనే ఇటు షిఫ్ట్ అయినాం. ఓకే, అంటే అన్నయ్య కాలేజ్ వచ్చేసి మాదాపూర్. మేము ఇక్కడికి రాకముందు నుంచి అన్నయ్య హైదరాబాద్ లో చదువుతూ ఉండేవాడు. సో ఎట్లాగో షూటింగ్స్ మోస్ట్లీ ఇటే ఉంటాయి అండ్ మా అన్నయ్య కాలేజ్ కూడా ఇక్కడే కాబట్టి ఇక్కడ హౌస్ రెంటల్ ఉంటే బెస్ట్ అన్నట్టు ఇటు షిఫ్ట్ అయినాం. ఓకే ఓకే. డాడీ ఏం చేస్తుంటారు? సింగరేణి ఎంప్లాయ్. ఓకే, మమ్మీ హౌస్ వైఫ్. మమ్మీ ఇప్పుడు అన్నయ్య ఏం చదువుతున్నారు? అన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది ఈ ఇయరే. ఓకే, నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇయర్. ఓకే, నాకు నార్మల్ గా నీ గురించి, అంటే ఏ గెస్ట్ గురించి అయినా కొంచెం మినిమం డీటెయిల్స్ ఎంక్వైరీ చేసుకుంటాం కదా, అలా నీ గురించి తెలుసుకుంటున్నప్పుడు 10th వరకు మంచిగా చదువుతున్న స్టూడెంట్ కదా, ఇంటర్ లో వచ్చేసి హెచ్ఈసి తీసుకొని ఓపెన్ లో చేసావు, డిగ్రీకి వచ్చిన తర్వాత రెగ్యులర్ గా జాయిన్ అయ్యావు. ఈ షూట్స్ గురించి వాటి గురించి ఏదో స్టోరీ ఒకటి ఉంది అన్నట్టే తెలిసింది. ఏం జరిగింది? అంటే స్టోరీ అంటే ఏం లేదు, ఇంకా ఇదే ఇంటర్లో ఎగ్జామ్స్ టైంలో అటెండ్ అవ్వాలి బట్ అవ్వలేకపోయినా షూట్స్ ఇవన్నీ వీటి వల్ల. సో ఓపెన్గా దాన్ని కంప్లీట్ చేసుకున్నా, నో వరీస్. ఇంకా డిగ్రీలో రెగ్యులర్ జాయిన్ అయినా. డిగ్రీలో ఏ కాలేజ్? డిగ్రీ
శ్రీరామ్ కాలేజ్. శ్రీరామ్ కాలేజ్. మరి కాలేజ్ షూట్స్ ఇదంతా కూడా ఓకేనా? పర్మిషన్స్ ఉన్నాయా? పర్మిషన్స్ అదంతా చూసుకుంటారు. సార్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారా బాగా? ఎంకరేజింగ్ వాళ్ళు కూడా. ఓకే. ముందు డాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఎక్కడైనా నేర్చుకున్నారా లేదంటే ఓన్ అంతా? లేదు, నేను ఎక్కడ నేర్చుకోలేదు, అంతా అది మన ఓన్ టాలెంట్. ఓన్ టాలెంట్. ఓకే. సో చిన్నప్పటి నుండి పూజ అల్లరి పిల్లనా లేదంటే మంచిగా గుడ్ గా అసలు డీసెంట్ గా ఉంటూ అలా పెరిగిన అమ్మాయా లేదంటే ఇంట్లో ఎక్కువ అల్లరి పెట్టేదా, మారం పెట్టేదా? అంటే ఇంట్లో వాళ్ళని ఎక్కువ మారం పెడతా, అట్ ద సేమ్ టైం అంటే ఫ్యామిలీ ఎంత కదైనా పేరెంటింగ్ ఎట్లుంటుంది, డీసెంట్ గానే ఉంటది. కాకపోతే మనం ఆ బౌండరీస్ లో ఉండాలి కదా. నేను ఎక్కువగా డాడీకి ఇట్లా కొంచెం బాగా కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం నచ్చదు. అంటే స్కూల్ ఇవన్నీ ఓకే, బట్ ప్రైజ్ నీదేనా ఇంకా? డాన్స్ వీటిలో ఓకే, గేమ్స్ అదంతా ఓకే నార్మలే, మరీ ప్రైజెస్ కొట్టేసే అంత కాదు. కాకపోతే డాడీకి ఏంటంటే ఈ డాన్సులు ఇవి అంతగా నచ్చరు. స్కూల్ వరకు ఓకే, బయట వద్దంటారు, కానీ నేనేం చేస్తా డాడీకి తెలియకుండా వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసేసి వస్తా. ఓకే ఓకే. ఇదంతా మమ్మీ సపోర్ట్ తోనే? అవును, అమ్మ సపోర్ట్ చేస్తారు. మళ్ళీ ఇవన్నీ బాగా స్కూల్లో గుర్తుండిపోయిన మెమోరీస్ కొన్ని ఉంటాయి కదా, మనం ఎక్కువ అల్లరి చేసింది అయినా. ఇప్పుడు నువ్వు నార్మల్ గా మీరు షేర్ చేసుకుంటుంది డాడీకి తెలియకుండా నేను వెళ్ళి పార్టిసిపేట్ చేసి వచ్చేదాన్ని. అలా చేసిన వాటిలలో నీకు బాగా గుర్తుండి అంటే డాడీని కవరప్ చేయలేక అట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే ఇట్లా డాన్స్ ఇది కాదు కానీ ఒక సిచ్యువేషన్ అయితే ఉంది. అప్పుడు మేబీ 4th 5th క్లాస్ కావచ్చు. నేను 5th వరకు మేము శ్రీరాంపూర్లో ఉండే, డాడీ జాబ్ అక్కడ. తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగూడెం వచ్చినాం మేము మా నేటివ్ ప్లేస్కి. అయితే అక్కడ ఏంటంటే హోలీ అప్పుడు కోలాటం ఆడేవాళ్ళు. కోలాటం ఆడి మొత్తం ఒక పిల్లలం అందరం ఒక గ్యాంగ్ చేరుతాం మేము. అట్లా చేరి మొత్తం ఇళ్ళల్లో మొత్తం కోలాటం ఆడి పాటలు పాడుకుంటా మనీ కలెక్ట్ చేస్తాం. తెలుసు కదా, కొత్తగూడెం సైడ్ ఇట్లా ఉండదు, మొత్తం ఇక్కడ శ్రీరాంపూర్ ఇటువైపు మన వైపు ఉంటది ఇదంతా. అట్లా చేసి వెళ్ళేటోళ్ళం. డాడీకి ఏమో అట్లా నచ్చపోయేది, ఎందుకంటే డాడీకి చిన్నప్పటి నుంచి ఏవి తెలియదు. చాలా మంది ఆ పిల్లలకి అది ఉంటుంది తెలుసు, నాకు కూడా ఉంది. మా ఇంట్లో వాళ్ళు కూడా ఆడనియరు, అస్సలు ఆడించేవాళ్ళు. డాడీ డ్యూటీకి వెళ్ళినప్పుడు అమ్మ నన్ను పంపించేది. అది కూడా నైట్ షిఫ్ట్ ఉంటే నేను సేఫ్. సాయంత్రం పూటే కదా ఆడేది. అవును, 4 o'clock అట్లా 5 o'clock స్టార్ట్ అయ్యి బియ్యం కలెక్ట్ చేసేటోళ్ళం, లేదంటే కొన్ని కాయిన్స్ కలెక్ట్ చేసేటోళ్ళం. అయ్యి లాస్ట్ డే హోలీ రోజు పంచుకునేటోళ్ళం. ఇంకా డాడీకి చెప్పకుండా వెళ్ళిందాన్ని కదా, బియ్యం తీసుకొచ్చేదాన్ని కాదు, కాయిన్స్ కూడా తీసుకొచ్చేదాన్ని కాదు, ఫ్రెండ్స్ కి ఇచ్చేసేదాన్ని. కాకపోతే నేను పాట పాడుతా ఉంటే వాళ్ళ వెనకాల కోరస్ తీసుకునేటోళ్ళు. గుర్తుందా పాట? గుర్తుంది ఒకసారి ఆ సాంగ్. అంటే మా సైడ్ నుండి ఏ సాంగ్స్ ఉన్నాయి, మీ సైడ్ నుండి ఏ సాంగ్స్ ఉన్నాయి అనేది ఒకసారి గుర్తు చేసుకున్నాను. అయితే 2 లైన్స్ గుర్తున్నాయి, ఎక్కువ గుర్తులేదు. పొంగ పొంగ పొలాస కింద గిలాస, గిలాస కింద కోతి కోటి ముట్టుడెందుకు కొమ్మలెక్కడెందుకు, అది ఇంకా అంతే. అదే సాంగ్ ఎక్కువ ఫేమస్. అందులో కూడా ఒక సాంగ్ వచ్చింది, అది మంచిగా ఫుల్ గా పాడేదాన్ని అప్పుడు. నాకు ఇప్పుడు గుర్తులేదు, నేను కూడా పాడేదాన్ని. అది అంత గుర్తుకు లేవా కానీ ఆ సాంగ్ ఇప్పుడు మన ఫోక్ లో ఒక సాంగ్ వచ్చింది, దాన్ని డెవలప్ మన లాస్ట్ ఇయర్ స్మైలీ వచ్చింది సాంగ్. ప్రీవియస్ మేము ఇంటర్వ్యూ చేసినాం అనమాట ఒక 5 days బ్యాక్. దాని కూడా సేమ్ ఇదే పాట తెలుసు, ఎక్కువ కనెక్ట్ అయినాము. అదే సాంగ్ పాడినాము. పాడి అక్క ఈ సాంగ్ అంటే తను చేసింది కదా ఆ సాంగ్ కి, సో అట్లా డిస్కషన్ వచ్చింది అనమాట. అరే ఆ సాంగ్ నేను అప్పుడు షేర్ చేసుకున్నా అనమాట. ఇప్పుడు మీరు ఎట్లా షేర్ చేసుకున్నారు, నేను మనం కూడా షేర్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి మూమెంట్స్ బాగా అనిపిస్తాయి కదా, అనిపిస్తాయి. అది ఇంకా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.